హాయ్ గాయ్స్, తిరుపతి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ పాపని చూస్తున్నారు. ఇప్పుడు గుడికి వెళ్దాం అంటే పాప గంట నుంచి రెడీ అవుతుంది, మేకప్లు వేసుకుంటుంది. ఇదేంటి ఇప్పుడు స్టిక్కర్ బొట్టు, స్టిక్కర్ అంట. ఎంత టైం పొక్కెట్టు? గంట సేపు, 1 అవర్ వేస్ట్ చేసింది గాయస్. ఇప్పుడు రెడీ అయితే అయిపోయాం, గుడికి అయితే వెళ్తాం. దర్శనం వచ్చేసరికి మధ్యాహ్నం. మేము ఇప్పుడే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది, పైకి వెళ్ళాలి, చాలా కథ ఉంది. మన మనోహర్ బాయ్ అందగాడు భయ్యా వీడికే. హాయ్ గాయ్స్, ఇన్షాల్లా బట్ వేర్ ఇన్ తిరుపతి. అది ఎవరో నాకు తెలీదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది అన్నీ ఎట్టేస్తాడు రా, ఆ మూమెంట్స్ కోసం క్యాప్చర్ చేస్తాడు, అన్నీ ఎట్టేస్తాడు. సో ఇప్పుడే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. అంతా టికెట్ల కోసమో మరి రూమ్స్ కోసం నాకు అంత ఐడియా లేదు. సో ఇప్పుడైతే అలిపిరి గేట్ దగ్గర అయితే ఉన్నాం. ట్రాఫిక్ మాత్రం పీక్స్లో ఉంది, మామూలుగా లేదు అసలు. చూపిస్తాను ఆగండి, పైకి అయితే చూపిస్తాను. ఇది 360 degrees ఆఫ్ అలిపిరి గేట్ ట్రాఫిక్. ఇక్కడ ఏమవుతుంది అంటే యాక్చువల్లీ కాలేజ్ మొత్తం చెకింగ్ అవుతుంది. చెకింగ్ కదా, మొత్తం చెకింగ్ అయ్యి ఇక్కడ ఎంతసేపు పడుతుందో తెలియదు. అండ్ మా దర్శనం ఏమొచ్చేసరికి 4కి అనమాట. 4కి కదా, 4కి. అండ్ వీళ్ళది మీది ఎప్పుడు? మీకు 4:30, 4. ఓకే, హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయితే ఉంది. సో లెట్స్ సీ ఎంతసేపు అవుతుందో ఏంటి. మోర్ దెన్ 1 అవర్ అయితే వెయిట్ చేసాం మేము, లిటరలీ మోర్ దెన్ 1 అవర్ అయితే వెయిట్ చేసాం. ఇప్పుడైతే వచ్చాం అనమాట చెక్ పాయింట్ దగ్గరికి. మామూలుగా దిగిపోయారు కార్లో, వెళ్ళి అక్కడ చెకింగ్ అయితే అవుతుంది. అండ్ బ్యాగ్స్ కూడా మ్యాక్సిమం తీసుకెళ్ళిపోయారు, ఏం లేవు ఇంకా. సో అది. అండ్ యావరేజ్ చూసుకుంటే చూసారా 1.1 వస్తుంది. ఈ అంటే లైక్ ఆగిపోయి ఉన్నాం కదా, సో దానివల్ల కార్ కూడా రన్నింగ్లో ఉంది. యావరేజ్ 1.1 అయితే వస్తుంది. అబ్బా, టైమ్ ఈజ్ 1:15 నౌ. అండ్ చూద్దాం ఇక్కడ ఎంతసేపు పడుతుందో. 19 కిలోమీటర్స్ ఘాటి అయితే ఉంది అనమాట. చూద్దాం అది కూడా ఎంతసేపు పడుతుంది ఏంటనేసి. తిరుపతిలో కొత్త రూల్ అయితే తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఈ టైం లోపల వస్తే లైక్ దే ఆర్ ఓవర్ స్పీడింగ్ ఉంది ఘాటి సెక్షన్ అనేసి అలాగా. సో వాళ్ళకి ఫైన్ అయితే పడుతుంది అన్నారు. అండ్ దిగేటప్పుడు కూడా సేమ్ రూల్ అప్లై. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. అండ్ కార్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే మా రోడ్లోనే నాకు తెలిసి ఒక 50 కార్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక 8 to 9 రోజు దాకా అయితే ఉన్నాయి. 9 కాదు, యాక్చువల్లీ 14 రోజు అయితే ఉన్నాయి. అలాగా క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంకా. అది ఇక్కడైతే చెకింగ్ జరుగుతుంది అందరికీ. వన్స్ అయిపోతే నేను కూడా వెళ్తాను. వీళ్ళు డోర్ వేయలేదా? అదే పర్లేదు. ఓకే, 1:10 నిమిషాల తర్వాత సెక్యూరిటీ క్లియరెన్స్ అయితే క్లియర్ అయింది. బాబోయ్ మామూలుగా కాదుగా, ఎండ కూడా గట్టిగా ఉంది. ఏసీ ఉంది. స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 20 అయితే ఉంది ఇక్కడ. అండ్ తిరుపతి ఫస్ట్ టైం కొండలు ఎక్కించడం, 7 కొండలు. పైకి వచ్చేసాం తిరుమలకి. లేరా ఇప్పుడైతే దర్శనంకి వెళ్ళాలి, టైం అవుతుంది. టైం వచ్చేసరికి 2 అయింది. ఇప్పుడు వరాహ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళి ముందు తర్వాత మేమైతే దర్శనం గడుపుతాం డైరెక్ట్గా. వీళ్ళకైతే ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది. 9:30కి అలాగ దర్శనం అయితే అయిపోయింది అనమాట. అండ్ ప్రజెంట్ అయితే కార్లో ఉన్నాం. టైం వచ్చేసరికి 9:42. నేను కూడా బట్టలు మార్చేసాను, ఎందుకంటే ఎక్కువసేపు అలా ఉండలో. అండ్ ఇప్పుడు వెళ్ళేది ఒక ఫుడ్ అయితే మెక్కుతాం. కార్ అయితే ఇక్కడ పార్క్ చేశాను టెంపరీగా, ఏమైనా ఫుడ్ తినేసి రావడానికి. లైట్గా ఫుడ్ అయితే తినేసాం అందరం. ఇక 12కి అయితే తిరుమల గేట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. సో ఫాస్ట్గా వెళ్ళిపోలేము, ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోయాం. రూమ్కి వెళ్ళేసరికి మాకు 12:30 అయితే అయ్యింది.